చాలా సార్ ఎలా అనిపించింది సార్ చిరంజీవి గారు, ఆహ్, శ్రీదేవి గారు, రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ వాళ్ళతో మీరు షూట్ చేయడం? అంటే అది చేస్తున్నప్పుడే దాని వైబ్రేషన్స్ ఎందుకంటే ఒకటి ఈవిడ మెగాస్టారు ఆవిడ జగదేకుడు అతిలోక సుందరి ఆ టైటిల్ అద్భుతం. ఎక్స్ట్రాడినరీ స్టోరీ. మాస్కి ఏం కావాలో అందులో మసాలాలు సమస్తం ఉన్నాయి. పాటలు పరమాద్భుతం. అమ్మని తీయని దెబ్బ అసలు అది సో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్. షడ్రుచులు కాకపోతే మీకు తెలుసో తెలీదో అది రిలీజ్ టైంకి వరదలు. అవునండి, విపరీతమైన వార్తలు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మరి ఇంత జనంలో ఎట్లాగా రిలీజ్ అయితే అయిపోయింది, వరదలు వచ్చేసాయి, జనం చూస్తారా లేదా అనే క్రమంలో తడుస్తున్న నీళ్ళలో ఉన్న సినిమా చూసి సూపర్ హిట్ చేశారు. అప్పుడు రోడ్లు కూడా బ్లాక్ అయిపోయినాయి సార్, చాలా రోడ్లు కొట్టుకుపోయి. ఫస్ట్ కలిసి చేయడం అనేది అది. ఆ తర్వాత సార్ మీరు కొత్త అని ఆ రకంగా ఉండిద్దా చిరంజీవి గారు అప్పటికి? నేను అంటే నాకు ఇండస్ట్రీ పరిచయం, నేను అప్పటికి వేషాలు వేసాను. పైగా నేను బేసిక్గా రచయితని, ఆ సంగతి ఆయనకు తెలుసు. పైగా రచయితల్ని చాలా గౌరవిస్తాడు ఆయన. ఓకే. బేసిక్గా జనరల్గా ఇండస్ట్రీలో హీరోలు కానీ దర్శకులు కానీ రచయితలు అంటే ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. సార్ ఆయన జడ్జిమెంట్ కూడా చాలా బాగుంటుందట. దాని విషయం నెక్స్ట్ నేను సరే ఇలా క్రమంలో బిగ్ బాస్ అనే ఒక సినిమా, రోజా గారు, చిరంజీవి గారు, బాపినేడు గారు దర్శకుడు. యాక్చువల్గా అందులో అది చాలా క్రూరమైన ఎస్ఐ వేషం. ఎంత క్రూరం అంటే అది ఆయన అయ్యప్ప డ్రెస్లో ఉంటాడు. నేను ఎస్ఐ, నేను ఎంటర్ అయినప్పుడు కొన్ని వివరాలు సేకరించాలి. నా ఇంట్రడక్షనే అక్కడ ప్రాంతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అది. ఆ లోపల ఆయన స్వామి మెడిటేషన్లో ఉన్నాడు, అయ్యప్ప పూజ మాల వేసుకున్నాడు. నేను వస్తూనే చిన్న మేకపిల్ల ఉంటుంది, అది తీసి గోడ కొడతా, తగిలి ఆ బ్లడ్ చచ్చిపోతుంది. అంత 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 దుర్మార్గుడి వేషం. మళ్ళీ వస్తాను, అరుస్తుంటాను, రా బయటికి వాయించేది అన్నట్టు. ఇంటర్నెట్ క్లోజులు పడుతుంటాయి, అక్కడ దుర్మార్గం చేస్తున్నాడు వీడు కానీ మెడిటేషన్లో ఉన్నాడు. ఒక కుంటి తమ్ముడు ఉంటాడు వీల్ చైర్లో, ఎందుకు రాడో చూస్తాను, వాడిని కొడతా. వాడు అరుస్తూ ఉంటాడు, అక్కడ ఆయన కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు, రాడు బయటికి. చివరి బ్రహ్మాస్త్రం ఏంటంటే వాళ్ళమ్మ, ఎందుకు రాడో చూస్తా అని తల్లిని కొడితే ఆ అమ్మాయి పడిపోగానే ఎంట్రీ, ఒక మంచి బిల్డప్తో ఎంట్రీ. నేనేమో ఎస్ఐ, ఆయన అయ్యప్ప మాల ఉన్నాడు. మాల్లో ఉన్నప్పుడు జనరల్గా హింస కొట్టడం. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే అతను వస్తున్న వేగానికి ఒక షాట్, ఈ మాల ఎగిరి అక్కడ బొమ్మలు ఉంటాయి కదా, అయ్యప్ప మెడలో పడుతుంది. అప్పటిదాకా నేను తిడుతూ ఉంటా, తెలంగాణ కదా ఎమరా గుర్కాయని చూస్తున్నావు అన్న. కట్ అన్నాడు ఆయన, చిరంజీవి గారు. అంటే ఏమిటన్నాడు, గుర్కాయించడం అంటే ఏం లేదంటే తీక్షణంగా చూస్తున్నావు అని అర్థం, అంతే కదా. భూత పదంలా ఉంది, మళ్ళీ నా ఫ్యాన్స్ నిన్ను చితకొట్టేస్తారా? ఓకే. లేదు సార్, ఇలా మాట్లాడితే ఫైట్ మొదలయ్యేలో ఎప్పుడైతే కొట్టానో అది ఎగిరి అందులో ఇంకా అప్పుడు చితకొట్టేస్తాను. ఫైటు కంప్లీట్. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఆ ఫైట్ ప్రారంభం అవుతున్నప్పుడు చిరంజీవి గారికి మన బాపినేడు గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్, హార్ట్ ప్రాబ్లం, హార్ట్ అటాక్ అలాంటిది. ఆయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. డైరెక్టరు సెట్లో లేడు, వెళ్ళి తీరాలి 2-3 రోజులు. సినిమా ఆగడానికి లేదు, డేట్స్. చిరంజీవి గారు ఆయన నేను బోల్డ్ మంది నా ఆర్టిస్ట్. ఇక్కడ కొత్త కోణం ఆవిష్కరణ జరిగింది ఏమిటంటే మొత్తం ఆ సీన్లని చిరంజీవి గారు, ఫైట్ అంతా చిరంజీవి గారు షూట్ చేశారు. అంటే నా ఇంట్రడక్షను, ఆయన క్లోజులు, తర్వాత ఆయన వచ్చి కొట్టడం కింద మీరు గమనిస్తే బిగ్ బాస్ సినిమా మొత్తం సినిమా చూస్తే ఈ ఒక్క పోర్షను ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే టెక్నికల్గా అక్కడ ఉంటుంది. అంటే మిగతా సినిమా అంతా ఎలా పెడుతుంటే ఇది ఆ స్థాయిలో ఉంటుంది. చిరంజీవి గారి డైరెక్షన్ దానికి అది. అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు ఇదేంటి ఇది ఇక్కడ దాకా ఇలా ఉండి ఇక్కడి నుంచి అలా వెళ్ళిపోయిందంటే ఆయనకి టెక్నికల్ నాలెడ్జ్ అంత ఉంది. అవసరమైనప్పుడు అంత, అంటే పొదిలోంచి బ్రహ్మాస్త్రం తీస్తారు, అట్లా తీసి ఆ సినిమా
ఇప్పుడు కూడా చూడండి చాలామంది ఫ్యాన్స్ ఆ పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం ఈ మధ్య ఎప్పుడో మనం కలిసినప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకో అది ఒక విజయబాబు నాయుడు గారు తర్వాత వచ్చి ఆ సీన్లో ఇంకా అంతవరకే మాకు ఆ సినిమా నేను ఒక రోజులో అవ్వలేదు, ఇంకో రోజు ఎక్స్ట్రాగా తీసుకుని ఇక్కడ నుంచి ఫోన్ చేసి నేను ఉంటున్నానని అని ఇంకో రోజు చేసి ఫినిష్ చేసి పంపించేసాను నన్ను. ఈ టుక్ ద రెస్పాన్సిబిలిటీ. ఆ 3 రోజుల్లో అవగొట్టేసేసి నన్ను అంతవరకే నాకు తెలిసింది. ఆ తర్వాత సినిమా చూసాం కదా, సినిమా చూసినప్పుడు చెప్పే కదా ఇప్పుడు అక్కడ దాకా ఓ లెక్క, ఆ తర్వాత ఇంకో లెక్క.